హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను బెంగళూరు నుంచి గుంటూరు అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ నేను వచ్చేసరికి ఐటీఐ గేట్ దగ్గర అయితే ఉన్నాను. ఇవన్నీ వేరే ట్రావెల్స్ బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ ఎక్కుతున్నారు బస్సులు. టైం వచ్చేసరికి 10 to 9 అయింది. నాకు బస్ టైమింగ్ వచ్చేసరికి 9 అని చెప్పారు. నేను బుక్ చేసుకున్న ట్రావెల్స్ వచ్చేసరికి చిత్తశ్రీ ట్రావెల్స్. నాకు టికెట్ ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్ పడింది, 1080 రూపీస్ పడింది అనమాట. టైము 9 అయింది. బస్సు వచ్చేసరికి బస్సు ఎక్కాను ఇప్పుడే. నేను బస్సు సీటింగ్, ఇది సీటింగ్ నాన్ ఏసీ సిట్టింగ్ బస్సు. పర్లేదు. బస్సు చూడటానికి అయితే కొంచెం ఓల్డ్ లాగా ఉంది. ఆ కలర్ ఆల్రెడీ చూసారు కదా మీరు. జర్నీ అయితే స్టార్ట్ అయింది. నేను ఐటీఐ గేట్ నుంచి ఎక్కాను. ఈ బస్సు రూట్ ఒకసారి చెప్తాను. ఇది స్టార్టింగ్ వచ్చేసరికి అత్తిబేలే నుంచి స్టార్ట్ అయింది. 6:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి చందాపుర నుంచి నారాయణ హృదయాలయ, నెక్స్ట్ బొమ్మసాంద్ర నుంచి హెబ్బగోడి, ఎలక్ట్రానిక్ సిటీ, సిల్క్ బోర్డు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, ఆగ్రా, నెక్స్ట్ సర్జాపుర సిగ్నల్, బెల్లందూరు, మారతల్లి కాంప్లెక్స్, మారతల్లి కళామందిరు, నెక్స్ట్ మహదేవపుర టీన్ ఫ్యాక్టరీ, ఐటీఐ గేటు, కేఆర్పురం, టీసీ పాల్య, హౌస్కోట, కోలార్, ముల్బాగల్. ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ స్టాప్స్ మీద ఉండదు. మ్యాక్సిమం అన్నీ ఈ రూట్ మీద ఉండానే వెళ్తాయి. గుంటూరు విజయవాడ వెళ్ళే బస్సులన్నీ. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కేఆర్పురం దాటాము. ఇందాక కేఆర్పురం మార్కెట్ గుడి ఉంది కదా, అది కేఆర్పురం మార్కెట్. అక్కడ నుంచి దాటాము. పక్కనే యోలో బస్సు వెళ్తుంది. యోలో బస్సు చాలా తక్కువ రేట్కి అయితే వస్తాయి. నేను చూసినప్పుడు ఈ బస్సు ఒక్కటే టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సింగిల్ సీటు. నేను కావాలని వీడియో తీయాలని చెప్పి ఇది బుక్ చేసుకున్నాను. విండో సీటు 1080 రూపీస్ అయితే పడింది. నా పక్కన అంకుల్ని అడిగాను అనమాట. అంకుల్ మీకు టికెట్ ఎంత పడింది అంటే ఆయన 700, 800 చెప్పాడు. అంటే విండో సీట్ కాకుండా పక్కన ఉండేది కదా ఏజిఎల్ సీటు, అది 700 రూపీస్ అయితే పడింది. పక్కనే చూడండి, దీనిలో చిత్రశ్రీ ట్రావెల్స్ లోనే నాన్ ఏసీ స్లీపర్ బస్ అది కూడా సేమ్ రూట్ అనమాట, విజయవాడ వెళ్ళిద్ది. దాని టికెట్ వచ్చేసరికి దీనికన్నా ఎక్స్ట్రా 400 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంది. అనుకోకుండా ఇది దారిలోనే కనపడింది, చిత్రశ్రీ ట్రావెల్స్ సిఎస్టీ. కాకపోతే ఆ బస్సు కొంచెం లేటెస్ట్గా ఉంది, ఇది కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉంది. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, దీనికైతే నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు నేను కూర్చున్న సీటు మరి బస్సు మొత్తం అంతే ఉందో మరి ఈ సీటింగ్ అయితే నాకు సీటు ఒక సైడు మరి ఎత్తుగా ఉంది, కిటికీ ఉన్న సైడ్ ఎత్తుగా అయితే ఉంది. కూర్చోడానికి కంఫర్టబుల్గా లేదు. నేను జర్నీ మొత్తం అంతే వచ్చాను. వాళ్ళని అడిగినా కానీ ఇంకా అంతే అన్నారు. సీటు మార్చడానికి కూడా లేదు, ఖాళీ లేదు సీట్లు మార్చడానికి. ప్రజెంట్ అయితే నేను హొస్కోట దగ్గరికి వచ్చాను. అది హొస్కోట బిఎంటీసీ బస్ స్టేషన్ కనబడుతుంది కదా. బిఎండబ్ల్యూ కారు. మీలో ఎంతమందికి వీడియో చూస్తున్న వాళ్ళకి బిఎండబ్ల్యూ కార్ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. టైం వచ్చేసరికి 10:30 అయింది. హైవే మీద వెళ్తా ఉంది. పర్లేదు, స్పీడ్గానే వెళ్తుంది బస్సు. కొంచెం ఓల్డ్ మోడల్ లుక్ ఉన్నా కానీ బస్సు స్పీడ్గానే వెళ్తుంది. దీంట్లో ఫుల్ అయిపోయారు జనాలు. అంటే నేను వెళ్తుంది వచ్చేసరికి ఇది క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో అయితే జర్నీ చేస్తున్నాను నేను. ఇది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. చాలా మందిని అయితే నుంచోబెట్టారు, మరి వాళ్ళు ఎక్కడ దాకో తెలీదు. ప్రజెంట్ వచ్చేసరికి డిన్నర్ బ్రేక్ అయితే టైం అయింది. డిన్నర్ బ్రేక్ అయితే ఆపుతున్నారు. పక్కన చాలా ట్రావెల్ బస్సులు ఉన్నాయి చూడండి. ఎస్వికే డిటి బస్సు ఉంది పక్కన. ఇక్కడ నేను వచ్చేసరికి డిన్నర్ ఆల్రెడీ చేసి బస్సు ఎక్కాను. 9 అయింది ఆల్రెడీ. నేను బస్సు ఎక్కేసరికి 9 అయింది కదా. సో డిన్నర్ చేసాను నేను. ఇక్కడ కాఫీ అయితే తాగాను. ఇదే మనం ఎక్కిన బస్సు. ఫ్రంట్ నుంచి ఇలా ఉంది, చిత్రశ్రీ ట్రావెల్స్. టైం వచ్చేసరికి 10:10 అయితే అయింది, 10:10 PM. అదిగోండి కనబడుతుంది కదా. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇట్లా ఉంది బస్సు.
తక్కువ రేట్లో నాకు ఇది ఒకటే కనిపించింది నేను బుక్ చేసేటప్పుడు, అందుకే ఇది బుక్ చేశాను. ఇక్కడ డిన్నర్ కోసం ఆపిన హోటల్ నేమ్ వచ్చేసరికి మల్లిగే అంట, మల్లిగే ఫ్యామిలీ రెస్టారెంట్. సీటింగ్ అయితే ఇలా ఉంది. నేను ఇందాక చూపిద్దాం అనుకుంటే ఆల్రెడీ అక్కడ కూర్చున్నారు. ఇదిగోండి లోపల పక్కన ఇది సూపర్ బస్ ఉండేది కదా విజయానందది, అదైతే వచ్చి ఆగింది. వాళ్ళు డిన్నర్ బ్రేక్ చెప్పడానికి మైక్లో చెప్తున్నారు. లోపల బస్సు లోపల స్పీకర్స్ ఉన్నాయి, వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు డిన్నర్ బ్రేక్ వచ్చింది అందరూ దిగాలని. డిన్నర్ అయిపోయిన తర్వాత 10:30కి అయితే బస్ స్టార్ట్ అయింది. మళ్ళీ మీలో ఎవరైనా వీడియో చేస్తున్నట్టే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2-3 వీడియోస్ చూసి కంటెంట్ కనుక వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. పక్కన కనిపిస్తుంది కదా వచ్చేసరికి విజయానంద్ సూపర్ బస్సు, విఆర్ఎల్ వాళ్ళది, విఆర్ఎల్ ట్రావెల్స్ వాళ్ళది స్లీపర్ బస్, అది ఏసీ బస్సు. ఈ మల్లిగే రెస్టారెంట్ దగ్గర చాలా ట్రావెల్స్ బస్సులు అయితే వచ్చినాయి. మ్యాక్సిమం అన్నీ వెళ్ళిపోయినాయి. టైం అయ్యి వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయారు ముందే. మళ్ళీ డిన్నర్ తర్వాత జర్నీ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను ఫస్ట్ ఈ బస్ ఎక్కినప్పుడు అంత స్పీడ్ వెళ్దనుకున్నాను. వీడు 9ంటికి ఎక్కితే మనం గుంటూరులో దిగేసరికి 7:30 అయింది అన్నాడు. బుక్ చేసుకునే ముందు టైమింగ్స్ ఇస్తారు కదా, నేను అంత ఫాస్ట్ ఎలా వెళ్ళొద్దు అనుకున్నాను. అంటే బస్ చూసిన తర్వాత అనుకున్నాను చాలా టైం వచ్చేసరికి 3:40 అయింది. మధ్యలో రెస్ట్ స్టాప్ ఉండేది కదా, అదైతే ఆపారు. మన బస్సు అయితే అక్కడ ఆగింది. దాని పక్కనే ఇంకో బస్సు ఉంది ట్రావెల్స్ది, ప్రైవేట్ ట్రావెల్స్ది. పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపాడు కొంతసేపు. మళ్ళీ డిన్నర్ బ్రేక్ తర్వాత అదే రెస్ట్ స్టాప్ తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చేసరికి 3:54 AM అయితే అవుతుంది. నేనైతే కొంతసేపు నిద్రపోయి అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పాను కదా, సీటు కొంచెం ఒక సైడ్కి పైకి లేచి ఉంది. అంటే పడుకునేటప్పుడు ఒక సైడ్కి వచ్చేస్తున్నాను అనమాట. 5:38 AM అయింది. ప్రజెంట్ నేను తిరుపతిలో అయితే ఉన్నాను. తిరుపతి రీచ్ అయింది బస్సు. తెల్లారింది. గుడ్ మార్నింగ్ అందరికి. ఇక్కడైతే టోల్ గేట్ దగ్గర అయితే ఆపాడు. ఎవరో దిగాల్సిన వాళ్ళు ఉన్నారు అనుకుంటా. టైం 6:21 AM అయితే అవుతుంది. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. నేను మధ్యలో వెళ్ళేటప్పుడు ఒక యాప్లో స్పీడ్ అయితే చెక్ చేశాను. 84, 85 అయితే వెళ్తుంది. మ్యాక్సిమం 90 రీచ్ అయింది. చాలా స్పీడ్ అయితే వెళ్తుంది బస్సు. అంటే బస్సు చూడటానికి పాతగా ఉన్నా కానీ కొంచెం స్పీడ్ అయితే బానేస్తున్నాడు బస్సు. చలికాలం కాబట్టి వీడియో మొత్తం కిటికీ క్లోజ్ చేసి రికార్డ్ చేశాను. కిటికీ ఓపెన్ చేస్తుంటే ఫుల్ గాలి వస్తుంది. కొన్ని చోట్ల మాత్రం కిటికీ ఓపెన్ చేశాను. ప్రజెంట్ అయితే నేను చిలకలూరుపేట అయితే రీచ్ అయ్యాను. ఇది వచ్చేసరికి చిలకలూరుపేట. చిలకలూరుపేటలో కూడా డ్రాపింగ్ ఉంది, దిగుతున్నారు జనాలు చిలకలూరుపేటలో. టైం వచ్చేసరికి 6:52 అయింది చిలకలూరుపేట రీచ్ అయ్యేసరికి. మీరు ఇంతకుముందు ఈ బస్సులో ట్రావెల్ చేసి ఉంటే మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ చేయండి. గుంటూరుకి వెళ్ళే లెఫ్ట్ తిరిగితే గుంటూరుకి వెళ్తాం కదా, సో అక్కడైతే ఆపారు. ఇక్కడ కూడా దిగాల్సిన వాళ్ళు ఉన్నారు అనుకుంటా. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అని రాసింది చూడండి. ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగితే గుంటూరు వెళ్తాం. ఎదురోళ్ళు మంకీ క్యాప్ పెట్టుకొని గుంటూరు అయితే రీచ్ అయ్యాము. టైం వచ్చేసరికి 7:25 అయితే అయింది. పర్లేదు, బాగానే ఉంది బస్సు. 1000 రూపీస్కి
టైమింగ్ నేను ఇంకా లేట్ అయ్యిద్ది అనుకున్నాను, అంటే బస్ చూసిన తర్వాత. కానీ పర్లేదు, చాలా స్పీడ్గానే తీసుకొచ్చాడు. ఏపీఎస్ఆర్టీసీ కన్నా పర్లా, కాకపోతే అది సేఫ్టీ అండ్ కొంచెం స్లోగా తీసుకొస్తాడు. 15 hours పట్టింది. దీంట్లో అంత టైం అయితే పట్టలేదు. 9 PM ఎక్కితే ఐటీఐ గేట్లో ఇక్కడ గుంటూరు వచ్చేసరికి 7:30 అట్లా అయింది. పర్లేదు, చాలా ఫాస్ట్గానే తీసుకొచ్చాడు. ఈ జర్నీ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మనకి అల్ట్రా డీలక్స్ బస్సు ఉంది, కొత్త మోడల్ బస్సు. ఎన్టీఆర్ సర్కిల్ ఇంకా రాలేదు. ఇది వచ్చేసరికి ఎన్టీఆర్ సర్కిల్. ఇప్పుడు నేను గుంటూరులో దిగి మళ్ళీ మా ఊరు బస్సు ఎక్కి వెళ్ళాలి. అది గుంటూరు సిటీ బస్సులు పక్కన ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జర్నీ వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి. మనం ఎక్కిన బస్సు అయితే ఇది చిత్రశ్రీ ట్రావెల్స్ది. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.